మహాభారతం అరణ్య పర్వం. ధర్మరాజు భీమునితో ఇలా అన్నాడు: భీమసేన, నీకు పాండిత్యము ఉన్నది, పరాక్రమము ఉన్నది, దర్పము ఉన్నది. కాబట్టి నేను చెప్పేది శాంతంగా ఆలోచించు. ఏదో చిన్న పని అయితే దూకుడుగా మొదలుపెట్టిన తప్పులేదు. కానీ కౌరవులతో యుద్ధము బృహత్కార్యము. దానిని ఎంతో ఆలోచించి చేయాలి. అప్పుడే మనకు దైవము కూడా అనుకూలిస్తాడు. ధృతరాష్ట్రుని కుమారులు మహావీరులు, పైగా దుర్మార్గులు. వారికి కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు మొదలైన మహావీరుల అండ ఉన్నది. పైగా రాజసూయయాగంన మన చేతిలో ఊడిపోయిన రాజులందరూ ఇప్పుడు దుర్యోధని పక్షాన చేరారు. కర్ణుడు సహజ కవచ కుండలములు కలవాడు, మహావీరుడు. అదియును కాక భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మన పట్ల వైరభావం లేకున్నవారు. దుర్యోధని పక్షాన యుద్ధంలో పాల్గొంటారు. ముందు వారిని జయించి గాని దుర్యోధన్ని జయించలేము. కాబట్టి ప్రస్తుతము యుద్ధమునకు సరి అయిన సమయము కాదు అని చెబుతూ ఉండగా వ్యాసుడు అక్కడికి వచ్చాడు. ధర్మరాజు వ్యాసుని సాదరంగా ఆహ్వానించాడు, అర్చించాడు. ధర్మరాజా, నీ మనసులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడికి వచ్చాను. నేను నీకు ప్రతి స్మృతి అనే విద్యను ఉపదేశిస్తాను. దానిని నువ్వు అర్జునునకు ఉపదేశించు. దీని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పిస్తాడు, దివ్యాస్త్రాలను సంపాదిస్తాడు. మీరు ఈ అడవిని విడిచి వేరే వనానికి వెళ్ళండి అని ధర్మరాజుతో చెప్పాడు. వ్యాస మహాముని ఆజ్ఞ ప్రకారము పాండవులు కామ్యక వనానికి వెళ్ళిపోయారు. ఒకనాడు ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు: భీష్ముడు, ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నులు. వారిని యుద్ధంలో గెలవాలంటే మనకు దివ్యాస్త్ర సంపద కావాలి. దానికి మార్గం వ్యాసుడు ఉపదేశించాడు. నీవు ఇంద్రుని గురించి తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించు. ఎందుకంటే వృత్రాసురునికి భయపడి దేవతలందరూ తమ తమ అస్త్రశస్త్రాలను ఇంద్రుడికి ఇచ్చారు. అవి నీకు లభిస్తాయి. తర్వాత పరమశివుని ఆరాధించి పాశుపతము అనే అస్త్రాన్ని సంపాదించు. ఇది వ్యాసుని ఆదేశము అని ధర్మరాజు అర్జునుడితో చెప్పాడు. వ్యాసుడు తనకు ఉపదేశించిన ప్రతిస్మృతి విద్యను అర్జునునికి ఉపదేశించాడు. అన్నగారి అనుమతి తీసుకొని తపస్సుకు బయలుదేరాడు. అర్జునుడు గంధమాదన పర్వతము చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు. ఆ బ్రాహ్మణుడు అర్జునుని చూచి, వీరుడా, నీవు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ శాంత స్వభావులైన బ్రాహ్మణులు ఉండే ప్రదేశము. ఆయుధములు ధరించి నువ్వు ఎందుకు వచ్చావు? నీ ఆయుధములు విడిచిపెట్టు అని అన్నాడు. ఆ మాటలకు అర్జునుడు చెల్లించలేదు. అతని ధైర్యానికి మెచ్చి బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అర్జున, నీ ధైర్యానికి సంతోషించాను. నీకేమి కావాలో కోరుకో అని అర్జునునితో అన్నాడు. అప్పుడు అర్జునుడు, నాకు దివ్యాస్త్రాలు కావాలి. సరే, అవి ఎటు లభిస్తాయి? అమరత్వం కావాలా అని అడిగాడు ఇంద్రుడు. నాకు ముందు దివ్యాస్త్ర సంపద కావాలి అని, అవి ప్రసాదించండి అని అర్జునుడు ఇంద్రునితో అన్నాడు. అలా అయితే ముందు నీవు పరమేశ్వరుని గూర్చి తపస్సు చెయ్యి అని ఇంద్రుడు అర్జునుడితో చెప్పాడు. వెంటనే
అర్జునుడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ శివుని గూర్చి ఘోర తపస్సు మొదలుపెట్టాడు. పరమశివుడు అర్జునుని పరీక్షించాలని ఒక కిరాతుడి వేషంలో అర్జునుడు తపస్సు చేసే ప్రదేశానికి వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు పంది రూపం ధరించి అర్జునుని చంపడానికి వచ్చాడు. ఆ పంది తన దగ్గరకు వస్తే చంపడానికి అర్జునుడు విల్లు సంధించి సిద్ధంగా ఉన్నాడు. ఆ పంది రాగానే బాణంతో కొట్టాడు. అదే సమయానికి కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. ఆ రెండు బాణాలు ఒకేసారి పందికి తగిలాయి. ఆ పంది పడిపోయింది, మాయమైంది. శివుడు కిరాతుని వేషంలో అర్జునుని ముందు నిలబడ్డాడు. నేను కొట్టిన జంతువును నువ్వెందుకు కొట్టావు? వేటలో పాటించే ధర్మం తెలియదా నీకు అని అడిగాడు అర్జునుడు. దానికి శివుడు, ముందు నేను కొట్టాను, అది పడిపోయింది, చనిపోయింది. కానీ నువ్వే కొట్టినట్టు చెప్పుకోవడానికి సిగ్గులేదా? ఒట్టి మాటలు ఎందుకు? చేవ ఉంటే నాతో యుద్ధం చెయ్యి అన్నాడు శివుడు. అర్జునుడు శివుని మీద బాణాల వర్షం కురిపించాడు. కానీ శివుడు చెల్లించలేదు. అర్జునునికి ఆశ్చర్యం వేసింది. ఇతను సామాన్యుడు కాదు. దేవేంద్రుడైనా కావాలి, లేక పరమశివుడైనా కావాలి. లేకపోతే నా బాణాల దాటికి చెలించకుండా ఉంటాడా? కాని ఈ ఎరుక నాపై ప్రయోగించిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల మాదిరి ఉన్నాయి అని అనుకున్నాడు అర్జునుడు మనసులో. మరల బాణాలు వేయడానికి గాంధీవం తీసుకున్నాడు. అతని చేతిలో నుండి గాంధీవం అదృశ్యం అయిపోయింది. ఇంకా ఇద్దరు ద్వంద్వ యుద్ధానికి దిగారు. శివుని దెబ్బలకు తాళలేక అర్జునుడు మూర్ఛపోయాడు. అప్పుడు పరమశివుడు తన నిజ రూపంతో అర్జునుని ముందు సాక్షాత్కరించాడు. అర్జునుడు శివుని చూసి భక్తితో చేతులు జోడించి ప్రార్థించాడు. పరమశివ, నిన్ను సామాన్యుడిగా తలపోసి నీతో యుద్ధం చేశాను, నా తప్పు మన్నించు అని అర్జునుడు శివునితో అన్నాడు. నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కావు. పూర్వజన్మలో నరుడు అనే దేవఋషివి. ఇదిగో నీ గాంధీవం, ఇంకా ఏదైనా వరం కోరుకో అన్నాడు శివుడు. ఓ త్రయంబక, నాకు పాశుపతరత్నము అనే అస్త్రాన్ని ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరము, పాశుపతము మహా అస్త్రాలు. శత్రు సంహారానికి అవి అత్యంత అవసరం కాబట్టి వాటిని నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు. ఈశ్వరుడు సంతసించి అర్జునునికి పాశుపతాన్ని మంత్ర, ధ్యాన, జప, హోమ పూర్వకంగా పాశుపతాస్త్రము, సంధానము, మోక్షణము, సంహారము సహితంగా అర్జునునికి ఉపదేశించాడు. అర్జున, ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావం వల్ల నువ్వు అఖిల లోకములు జయిస్తావు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. పరమశివుని చూడగలిగినందుకు అర్జునుడు చాలా సంతోషించాడు. పరమశివుని శరీర స్పర్శతో అర్జునుని శరీరం కాంతితో మెరిసిపోతుంది. ఈ విషయం తెలుసుకొని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వర్ణుడు, అశ్విని దేవతలు కలిసి అర్జునుని వద్దకు వచ్చారు. అర్జున, నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాము అన్నాడు. యముడు తన దండాన్ని అర్జునునికి ఇచ్చాడు. వర్ణుడు అర్జునునికి వర్ణపాశాన్ని అనుగ్రహించాడు. కుబేరుడు కుబేరస్త్రాన్ని దానం చేశాడు. అర్జునుడు వారిని చూచి, వారు ఇచ్చిన అస్త్రాలను చూచి పరమానందాన్ని పొందాడు. దేవేంద్రుడు అర్జునుని ఇంద్రలోకానికి ఆహ్వానించాడు. ఇంద్రుడు పంపిన రథం మీద ఎక్కి అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళిపోయాడు. ఇంద్రలోకంలో సూర్యచంద్రులు లేకున్నా స్వయం ప్రకాశకంతో వెలిగిపోతున్న అమరావతి నగరాన్ని చూచాడు. పురద్వారం వద్ద ఐరావతం అనే తెల్లని ఏనుగు అర్జునునికి స్వాగతం పలికింది. అర్జునుడు దేవేంద్రుని వద్దకు వెళ్లి నమస్కారం చేశాడు. అర్జునునికి ఆనందం కలిగించడం కోసం దేవేంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఆమె తన తలుకు బెలుకులతో అర్జునుని ముందు నాట్యం చేసింది. అర్జునుడు ఆమెను చూసి, అమ్మా, నా మీద పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా
అని అంటూ మాతృభావంతో నమస్కరించాడు. అయ్యో, అదేమిటి అర్జున, నేను నీ పొందుకోరి వచ్చాను, అలా పలకడం న్యాయమా? ఇంతకు నేను నీకు ఏ విధంగా తల్లిని అయ్యాను? కాని ఇది దేవలోకం, మేము వేశ్యలం, మాకు వావి వరుసలు లేవు అంది ఊర్వశి. అమ్మా, ఇది నీకు ధర్మం కాదు. విచ్చలవిడి శృంగారం పాపం, దోషం. మా వంశకర్త పురూరువుని భార్యవు నీవు. నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేస్తూ ఉంటావు కాబట్టి నాకు మాతృ సమానురాలివి అన్నాడు అర్జునుడు. ఆ మాటలకు ఊర్వశికి కోపం వచ్చింది. నేను నిన్ను కామించి వచ్చాను, నా కోరిక నువ్వు తీర్చలేదు. నువ్వు భూలోకంలో నపుంసకుడిగా ఆడవాళ్ల మధ్యలో సంచరించుదుగాక అని శాపం ఇచ్చి వెళ్ళిపోయింది. ఇది తెలిసి ఇంద్రుడు అర్జునునితో ఇలా అన్నాడు. అర్జున, నీ వంటి ధైర్యవంతుని నేను ఏ కాలమందు చూడలేదు. నీవు ధర్మబుద్ధివి, జితేంద్రియుడవు. బాధపడకు, ఊర్వశి శాపం అనుభవించక తప్పదు. కాని అది నీకు అజ్ఞాతవాస సమయంలో చక్కగా ఉపకరిస్తుంది. ఎవరికీ తెలియకుండా పేడి రూపంలో ఉండవచ్చు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే నీ శాపం తొలగిపోతుంది అని ఇంద్రుడు అర్జునుడితో చెప్పాడు. తర్వాత అర్జునుడు ఇంద్రుడు అర్జునునికి ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు రోమశుడు అనే మహాముని దేవేంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుని అర్ధసింహాసనము మీద కూర్చున్న అర్జునుని చూచాడు. ఎవరితడు అని ఇంద్రుడిని అడిగాడు. దానికి దేవేంద్రుడు, మహర్షి, ఇతను పూర్వము నరుడు అనే మహర్షి నా అంశతో భూలోకంలో కుంతి గర్భాన జన్మించాడు. పరమేశ్వరుడు ఇతనిని అనుగ్రహించి పాశుపతాన్ని అనుగ్రహించాడు. నేను కూడా నా వద్ద ఉన్న దివ్యాస్త్రాలను ఇచ్చాను. ఇతడు నివాత కవచులు అను రాక్షసులను సంహరించగలడు. కాని తమరు భూలోకమునకు పోయి అర్జునుడు నా వద్ద ఉన్నాడు అని ధర్మజునకు చెప్పండి. ధర్మజుని తీర్థయాత్రలు చేయమని నా మాటగా చెప్పండి. దాని వలన ధర్మజుడు పాపరహితుడు కాగలడు అని రోమశునితో చెప్పాడు ఇంద్రుడు. భూలోకంలో ధృతరాష్ట్రునకు అర్జునునకు శివుని వలన పాశుపతము, ఇంద్రుని వలన దివ్యాస్త్రములు పొందిన విషయం వ్యాసుని వలన తెలిసింది. కలత చెందాడు ధృతరాష్ట్రుడు. సంజయుని పిలిచి, సంజయ, అర్జునుడు శ్రీకృష్ణుని సహాయంతో కాండవ వనాన్ని దహించాడు. 4 దిక్కులు జయించి ధర్మజునితో రాజసూయం చేయించాడు. పరమశివుని మెప్పించి పాశుపతాన్ని పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం ఎలాగా? పైగా వారు ధర్మవర్తనులు, వారికి ఎప్పుడూ విజయం వరిస్తుంది అని అన్నాడు. మీరు మీ కుమారుడు నిండు సభలో ద్రౌపదిని, పాండవులను అవమానించు సమయమున సుయోధనుని వారించకుండా ఇప్పుడు చింతించి ప్రయోజనమేమి? పాండవులు ఇప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. శ్రీకృష్ణుడు అనేక మంది రాజులను వెంట తీసుకొని కామ్యకవనానికి వెళ్ళి పాండవులను పరామర్శించాడు. సుయోధనుని జయించి ధర్మరాజును హస్తినకు రాజ్యాభిషిక్తుని చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. కాని మిగిలిన రాజులు శ్రీకృష్ణుని వారించి అర్జునునికి సారథ్యం వహించమని కోరారట. అరణ్య అజ్ఞాతవాసములు పూర్తి అయిన పిదప శ్రీకృష్ణుని సాయంతో నీ కొడుకులతో యుద్ధం చేస్తారు. మరి యుద్ధంలో అర్జునుని దివ్యాస్త్రాలు, భీముని గదాఘాతాలకు నీ కొడుకులు తట్టుకోగలరా అని అన్నాడు సంజయుడు. నేనేం చేసేది సంజయ? నేను ముసలివాడిని. నా కొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి నా మాటలు, భీష్మ ద్రోణుల మాటలు నచ్చవు. ఆ కర్ణుడు శకుని మాటలు నచ్చుతాయి. నేనేమి చేయుదును అని పరితపించాడు. ధర్మజుడు అర్జునుడు ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు భీముడు ధర్మజుని చూసి, అన్నయ్య, నువ్వే కదా అర్జునుని తపస్సుకు పంపినది. మన బతుకులన్నీ అర్జునుని మీద ఆధారపడి ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుని పంపి అర్జునుని తీసుకొని రమ్మని చెప్పండి. నేను అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను
కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాము. నేను అర్జునుడు రణరంగంలో నిలబడితే మమ్మలను ఎదిరించేవాడు లేడు కదా అన్నాడు భీముడు. దానికి ధర్మజుడు, భీమసేన, ఆ విషయం నాకు తెలియను, కానీ యుద్ధానికి ఇది తగిన సమయం కాదు. 13 సంవత్సరాలు పూర్తి అయిన పిదప నీవు అర్జునుడు శత్రువులను జయించి విజయులు కండి. ఎందుకంటే నేను నిండు సభలో కౌరవులతో చేసిన ఒప్పందాన్ని విరుద్ధంగా ప్రవర్తించలేను అని అన్నాడు ధర్మజుడు. ఏ ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వము ప్రథమ శ్వాసము సంపూర్ణం. మిగతాది రేపటి విషయంలో తెలుసుకుందాం. సెలవు.